ప్రియులారా వందనాలు. ప్రకటన గ్రంథ ధ్యానాలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 2, 3, 4, 5, 6 చదువుకుందాం. 2వ వచనం నుంచి చదువుతాను. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. నీవేలాగు ఉపదేశం పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందు. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకునని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను. జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, కనుగొల నాయన, పరిశుద్ధుడా, స్తోత్రములు. నువ్వు చేసిన మేలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారం వారం ప్రకటన ధ్యానాల్లో మీరు చేస్తున్న సహాయంను బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయన 3వ అధ్యాయంలో కొన్ని మాటలు మేము చదువుకున్నాం. వివరించుటకు నాకు ఎంత మాత్రం శక్తి లేదు, జ్ఞానం లేదు నాయన. బలహీనులను ఈ శిలువను మరుగుపరచండి. నాతో మా అందరితో మాట్లాడండి. గ్రీన్ సిటీ సంఘాన్ని దీవించును ఆయన. ఇంకా చేరువచ్చిన సహోదరి సహోదరులందరినీ ఆశీర్వదించండి. ఈ కార్యక్రమంకు ఆదివంతం మీరే ఉండి నడిపించుదురని మాకందరికీ మేలుకరంగా దీవెనకరంగా నీ వాక్యములతో ఆశీర్వదించుమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరోసారి మీకు అందరికీ వందనాలు. సార్దీసు సంఘాన్ని గురించి గత వారం మనము ధ్యానం చేశాం. సార్దీసు సంఘం, ఆ సంఘంలో మనం చూసినట్లయితే 2 రకాల తప్పులు ఉన్నాయి. ఒకటి, జీవిస్తున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడవే. రెండవది, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు. ఈ 2 తప్పులు గత వారం మనం చూసాం. అయితే ఒక మెప్పు ఉంది. అదేందయ్యా అంటే, ఈ సంఘములో తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని వారు కొంతమంది ఉన్నారు. అపవిత్రపరచుకొనని వారు కొంతమంది ఉన్నారు. సంఘమంతా కాదు కానీ కొంతమంది మాత్రం పవిత్రులుగా ఉన్నారు. అది ఈరోజు 7 నక్షత్రములను ఏ దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతుల్లో ఈ సార్దీస్ సంఘానికి సంబంధించిన హెచ్చరికలు చూద్దాం మనం. హెచ్చరికలు 2వ వచనం నుంచి 6వ వచనం వరకు, 5వ వచనం వరకు మనం 4వ వచనం వరకు మనం చూసినట్లయితే 5 రకాల హెచ్చరికలు ఉన్నాయి. నంబర్ 1, జాగరూకుడవై ఉండుము. నంబర్ 2, బలపరచుము. నంబర్ 3, జ్ఞాపకము చేసుకొనుము. నంబర్ 4, గైకొనుము. నంబర్ 5, మారు మనస్సు పొందుము. ఇవన్నీ సంఘం యొక్క పరిపూర్ణత కొరకు తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించినటువంటి హెచ్చరికలు. సార్దీసు సంఘానికే కాదు, ప్రతి సంఘానికి ఈ హెచ్చరికలు అనేటివి చాలా చాలా అవసరం. చూడండి, 2వ వచనంలో నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు అని చెప్పి ఆ తర్వాత వచనం మనం ధ్యానం చేస్తున్నాం. గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. జాగరూకుడవై ఉండుము అంటే జాగ్రత్త కలిగి ఉండాలా. మరొక పర్యాయ పదము మెలకువగా ఉండుట. బీ కాషియస్. జాగ్రత్తగా ఉండుము. చాలాసార్లు అజాగ్రత్తే మన ఓటమికి కారణం. అజాగ్రత్తే మన పతనానికి కారణం. అజాగ్రత్తే మనకొచ్చే ముప్పుకు కారణం. మనకు జరగబోయే సంగతులను గురించినటువంటి అవగాహన ఉండదు.
వర్తమానాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం, కానీ భవిష్యత్తును గురించి మనం ఆలోచన చేయం. ఎంత మాత్రము జరగబోయే సంగతులను గురించి మనము దృష్టి పెట్టాం. అందుకని జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. బైబిల్లో జాగ్రత్త అనే మాట చాలా చోట్ల ఉంది. జాగ్రత్తగా జాగరూకుడవై ఉండుము. ఎందుకనగా నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే, నామకార్థుడు. మందిరానికి పోవడము రావడము తప్ప దైవ సంగతులు ఎరిగిని దాని ప్రకారం జీవించాలనేటువంటి ఆలోచన లేనటువంటి వాడికి ప్రభువు ఇచ్చుచున్న హెచ్చరిక, నువ్వు జాగ్రత్తగా ఉండము. జాగ్రత్త. చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం కొన్ని మాటలు జాగ్రత్తను గురించి, ఏ విషయాల్లో మనం జాగ్రత్త అనేది చూద్దాం. 19వ అధ్యాయము 16వ వచనం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. ప్రవర్తన విషయమై అజాగ్రత్త. మనిషి యొక్క ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది. ఈనాడు విశ్వాసులు తమ ప్రవర్తనలో లోపము గలవారై సంఘ సహవాసంలో కొనసాగలేక వెనకజారిపోయిన వారు చాలామంది ఉన్నారు. ప్రవర్తన, సంఘంలో ప్రవర్తన, కుటుంబంలో ప్రవర్తన, మనము ఉద్యోగం చేసే స్థలంలో ప్రవర్తన, ప్రజలందరూ మనల్ని కనిపెడుతూ ఉంటారు. జాగ్రత్త. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా ఉన్నావా నువ్వు చస్తావు, అది చచ్చును. అజాగ్రత్తగా నుండివాడు చచ్చును అని ఉంది. కాబట్టి ప్రియులారా, చచ్చిన వాడితో సమానం. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే. అందుకని జాగ్రత్తగా నీ ప్రవర్తనను కాపాడుకోనము. దానికి కాపలా కాయాల. ప్రవర్తనను కరెక్ట్గా మనం ఉంచుకోవాలా, చాలా అవసరం. మత్తయి సువార్తలో చూడండి మరొక మాట కూడా, 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. 26:41. అయ్యా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. శోధనలో, ప్రవర్తనలో జాగ్రత్త కావాలా. శోధన ప్రతి మనిషి ఎదుర్కోవాల్సింది శోధన. దావీదు శోధింపబడినాడు, అవునా? యోబు శోధింపబడినాడు. ప్రతి ఒక్కరూ శోధింపబడతారు. శోధన సహించువాడు ధన్యుడు అని యాకోబు రాసిన పత్రికలో ఉంది. శోధనలో అదే అంటాడు ప్రభు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కావాలి. చాలామంది అజాగ్రత్త వల్ల శోధనలో పడిపోతారు, తద్వారా నష్టాన్ని కొని తెచ్చుకుంటారు. ఆ తర్వాత బాధపడతారు, అవునా? సంసోను కూడా శోధనలో పడిపోయారు, తెలిసి ఇరుక్కపోయినారు. కానీ చివరిలో కన్నీళ్లు పెట్టి ఏడ్చారు. ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని తన ప్రాణాన్ని పణముగా పెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి దీవెన పొందాడు. కానీ అజాగ్రత్త వల్ల, మెలకువదనం లేకుండా వల్ల తన బలమును, తన విజయ రహస్యాన్ని, తన మరణం యొక్క విషయాన్ని దెలీలాకు తెలిపి చాలా గొప్ప నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థన శోధనల నుండి తప్పిస్తుంది. ప్రార్థన మనల్ని విజయపదములో నడిపిస్తుంది. దేవునితో సహవాసాన్ని మనకు కలగజేస్తుంది అనే విషయాన్ని మన జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకనగా పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 అంటాడు. 5:8 మనకందరికీ తెలిసిన విషయం. అన్నీ 5:8 ఏమంటాడంటే, మీ విరోధి అయిన నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. కారణం ఏందయ్యా అంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మనల్ని పతనానికి నడిపించేవాడు ఒకడున్నాడు, మనల్ని అపజయం పాలు చేసేవాడు ఒకడున్నాడు. వాని ఎత్తుగడలు మనకు తెలియదు.
చాలా విషయాల్లో మనం అమాయకులంగా ప్రవర్తిస్తూ ఉంటాం, అజాగ్రత్తతో ఉంటాం. వాడు గర్జించు సింహం వలె సాతానుడు మనతో వెంబడిస్తూ ఉన్నాడు. ఏ అవకాశం దొరుకుతుందా కొరికేద్దామా అనేటువంటి స్థితిలో వాడున్నాడు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండడి అన్నమాట. అపొస్తలుల కార్యంలో పౌలు కూడా హెచ్చరిస్తున్నాడు. చూడండి, పౌలు అంటాడు, పౌలు 20వ అధ్యాయంలో 20వ అధ్యాయము 42వ వచనం 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. మందను గురించి జాగ్రత్తగా ఉండండి. అధ్యక్షులారా, సేవకులారా, ప్రభు పరిచర్య చేసేవారారా, కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాల వల్ల మంద దెబ్బతింటుంది. మందకు శ్రమలు వస్తాయి, సంఘానికి శ్రమలకు వస్తాయి, మన వల్లనే ఎదురుతాయి. అవి కూడా మన జాగ్రత్త వల్లే. నేను చాలాసార్లు నష్టపోయిన ఈ విషయంలో. మనకు తెలియదు సరిగ్గా. మేము చిన్నప్పటి నుంచి చర్చిల్లో పుట్టి చర్చిల్లో పెరిగిన వాళ్ళం కాదు. ఈ రాజకీయాలు, ఈ ఎత్తుగడలు, ఈ వెన్నుపోట్లు మాకు తెలియదు. 22 సంవత్సరాల వయసులో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. అంతవరకు మేము హిందువులం. యేసు ప్రభువుని నమ్మినాం మేము. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత అందరూ నాలాగనే ఉంటారు కదా అని అనుకుంటాం. అందరూ నాలాగనే ఉంటారని అనుకుంటాం. అమాయకం, అజాగ్రత్తతో గొప్ప నష్టాన్ని కొని తెచ్చుకున్నాం, గొప్ప శ్రమలకు గురి అయినాం. అందుకని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఏమని? వారు 28వ వచనంలో ఆ యావత్ మందను గూర్చి మీ మటుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండు. యావత్ మందను గురించి జాగ్రత్తగా ఉండాలా, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండాలా. అందుకనే ఇప్పుడు ఈ చిత్తూరు జిల్లాలో, చుట్టుపక్కల జిల్లాల్లో నన్ను రోల్ మోడల్గా పెట్టుకుంటారు. ఎట్లా దెబ్బతిన్నాడు. కాబట్టి దెబ్బతిన్న వ్యక్తి ఎవరంటే కోటిలింగారెడ్డి. ఎస్, మన జీవితమే అందరికీ పాఠం అయిపోయింది, రెఫరెన్స్ అయిపోయింది. జాగ్రత్తగా ఉండాలా మంద విషయంలో, సంఘం విషయంలో. అజాగ్రత్త పడ్డామా తోడేళ్ళు మింగేస్తాయి, మందను మింగేస్తాయి, మంద కాపరిని కూడా మింగేస్తాయి. ఎస్, ఉన్నాయి. గొర్రెల మధ్యలో తోడేళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. అయితే ఏది గొర్రెనో ఏది తోడేలో మనకు తెలియదు. మింగిన తర్వాత తెలుస్తుంది, ఓయమ్మ ఇది తోడేలు రా బాబు అని. మింగక ముందు అన్ని గొర్రెలే. వేషధారణ. అయితే ఒకసారి దెబ్బ పడిన తర్వాత అసలు వేషం బయటికి వస్తుంది. ప్రియులారా, జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మత్తయి సువార్తలో చూడండి, 24వ అధ్యాయం 42వ వచనం. 24:42 24:42 కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకుగా ఉండుడి. ప్రభువు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ప్రభువు ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రభు కొరకు ఎదురు చూచే వారంగా ఉండాలా. ఎప్పుడు వస్తాడో తెలియదు. జాగ్రత్త, మెలకుగా ఉండండి. మెలకుగా ఉంటే మేలుకొని ఉండడం అని కాదు, మన హృదయంలో మనం ప్రభువును కనిపెట్టే వారంగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి. దట్ మీన్స్ యూ షుడ్ బి అలర్ట్. వీ డోంట్ నో ఎట్ వాట్ టైమ్ అవర్ లార్డ్ ఈజ్ గోయింగ్ టు కమ్ టు అస్. ఏ సమయాన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం వస్తారో మనకు తెలియదు. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మెలకుగా ఉండాలని మనం చెప్తున్నాం. అందుకనే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో చూడండి, ఒక మాట అంటారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. 5వ అధ్యాయము 3వ వచనంలో, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:3 లోకులు నెమ్మదిగా ఉన్నది, భయం ఏమి లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కూర్చున్నట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును కనుక వారు ఎంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము అంటే ప్రభు దినం దొంగవలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు,
మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోకుండా మెలకుగా ఉండి మత్తులం కాకయుందుము. అంటే ప్రభు కొరకు ఎదురు చూసే వాళ్ళం. మనం చీకటి వాళ్ళం కాదు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారం. అది ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, కానీ చాలామందికి తెలియదు, దాని గురించి ఆలోచన చేయరు. వారికి నాశనము తటస్థించును అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనమైతే ప్రభు నమ్మినటువంటి వారం. అన్ని వేళల్లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ విశ్వాసయాత్రలో సాగవలసిన వారంగా ఉన్నాం. జాగ్రత్త, అవునా? అజాగ్రత్త అనేది గొప్ప నష్టాన్ని కొని తెస్తుంది. గుర్తుంచుకోండి. ఇదిగో ఈ సార్దీస్ సంఘం, గత వారం నేను చెప్పాను, ఇది కొండ మీద కట్టబడిన సంఘం. ఈ కొండ చుట్టూరు నున్నటి రాయిలాగా ఉంటుంది, ఎవరు ఎక్కలేరు. ఒక సైనికుడి అజాగ్రత్త వల్ల 2 సార్లు ఈ పట్టణం పట్టబడింది, అవునా? గత వారం మనం ధ్యానం చేసినాం. వాడి ఆర్మేచర్, ఆ యుద్ధ కవచం అది జారి పడడం, దానికోసం వాడు దిగి రావడం, ఆ దిగి వచ్చిన వాడిని ఎలా దిగి వచ్చినాడనే దాన్ని పట్టుకొని ఆ సొరంగ మార్గంలో పైకెక్కి సైనికులు ఆ పట్టణాన్ని ఆక్రమించుకున్నారు. అజాగ్రత్త. ఎప్పుడు ఏం జరుగునో మనకు తెలియదు. పిల్లారా, ఎవరిని నమ్మకూడదు. బైబిల్లో రాసింది, ముఖ్య స్నేహితుని నమ్మకూడదు, సహోదరుని నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు. నమ్మదగిన వాడు దేవుడు ఒక్కడే. చాలాసార్లు మనం సువార్త చెప్పే సంఘానికి నడిపిస్తాం, మంచిదే. నడిచిన వాళ్ళందరూ పర్ఫెక్ట్ అని అనుకోవద్దు. దానిలో చాలామంది శరీర సంబంధులు ఉంటారు, కొంతమంది ప్రకృతి సంబంధులు కూడా ఉంటారు. అందరూ ఆత్మ సంబంధులు కాదు. ఆత్మ సంబంధులైన వారితో సమస్య లేదు. శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులైనటువంటి వారితోటే సమస్య. వాళ్ళే సమస్యలు సృష్టిస్తారు. ప్రియులారా, ఇది సుదీర్ఘమైన యాత్ర. ఈ యాత్రలో వెన్నుపోట్లు ఉంటాయి, ఈ యాత్రలో వేషధారణలు ఉంటాయి, ఈ యాత్రలో శోధనలు ఉంటాయి, ఈ యాత్రలో చీకటి ఉంటుంది, ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ అధిగమించాలంటే మనము జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. అందుకని అంటారు, జాగరూకుడవై ఉండుము, జాగరూకుడవై ఉండుము అని 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత చూడండి, తర్వాత దానికి వెళ్దాం. 2వ వచనంలోని మన తర్వాత, చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. అంటే బలపరచుము అంటున్నాడు. బలపరచుము అంటే ఎవరిని బలపరచాలి? కొంతమంది బలహీనులు ఉన్నారు సంఘంలో, బలహీనులైన వాళ్ళు ఉన్నారు. నమ్మినారు, బాప్తిసం తీసుకున్నారు, ఆరాధన చేస్తున్నారు, సహవాసంలో సాగుతున్నారు, కానీ వారిలో ఏమి లేదు, బలం లేదు, ధైర్యం లేదు, ఎదుర్కొనే శక్తి లేదు, మాట లేదు. లోకస్తుల వలె వారు ప్రవర్తించరు కూడా. నిజమైన ఆత్మ సంబంధులు లోకస్తుల వలె ప్రవర్తించరు కూడా. అందుకనే వారిని బలపరచుము అంటాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో ఈ మాట గురించి ఒక మాట చెప్తాడు. 34వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 34:4 బలహీనమైన వాటిని మీరు బలపరచరు. ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఎవరికి ఈ హెచ్చరిక? కాపరులు ఎలా ఉన్నారంటే, బలహీనమైన వాటిని మీరు బలపరచరు. అంటే కొన్ని బలహీనమైన గొర్రెలు ఉంటాయి మందలో, వాటికి స్పెషల్ ఫీడింగ్ ఇవ్వాలా, అవసరమైతే భుజం మీద వేసుకొని మొయ్యాలా, చేయబట్టి నడిపించాలా. మీ బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుగట్టరు, తోలి వేసిన వాటిని మరలా తోలుకొని రారు. ఏదన్నా ఒకటి గొర్రె మందలో నుంచి, సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోయింది అనుకో, ఇక వదిలేస్తారు, ఇంకా మనకు అవసరం లేదులే అంటారు. చాలా చక్కగా రాశాడు. తోలి వేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటి కొరకు వెతకరు. ఏదన్నా లైన్ తప్పిందనుకో, ఇక వదిలేస్తారు. ప్రియులారా, ఆఫ్టర్ ఆల్
మనమందరం గొర్రెల లాంటి వాళ్ళమే. మనకు రోగాలున్నాయి, గాయాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. కొన్నిసార్లు వెలివేయబడతారు కూడా. వెలివేసాం పో అంటారు. అవునా? కొరంది పత్రికలో ఒకరిని వెలివేస్తారు కదా. మొదటి కొరందిలో ఒకరిని వెలివేస్తారు. రెండవ కొరందికి వచ్చిన కల్లా వాడు మారు మనసు పొందుతాడు. మళ్ళా పౌలు గొప్పగా కన్నీరు విడుస్తూ వాడిని చేర్చుకోండి అంటాడు. అది నిజమైన కాపరి యొక్క లక్షణం ఏందయ్యా అంటే, వాడి బలహీనతల్లో వాడు అలానే క్రమశిక్షణ చేయాలా. అయితే సత్యం ఎరిగినప్పుడు మరలా అతన్ని చేర్చుకోవాలా. ఇప్పుడు అట్లా లేదు. పార్టీలు, పౌలు పార్టీయా నువ్వు అటు పో, బర్నబా పార్టీయా ఇట్లా పో, అపోలో పార్టీయా అట్లా పో, ఇంకా రావద్దు. ప్రియులారా, ఎంత ఘోరంగా ఉన్నాయంటే సంఘాలు. చాలా ఘోరమైనటువంటి దుస్థితిని మనం చూస్తున్నాం. తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. మందను ఎలా ఏళ్తారంట వాళ్ళు? కఠిన మనస్కులు. రాయైన కరుగుతుంది కానీ కఠినాత్ములైన కాపరుల యొక్క మనస్సులు కరగవు. గుర్తుంచుకోండి. చాలామంది అదే అంటారు. అన్యున్నైనా ఒప్పించవచ్చు కానీ విశ్వాసిని ఒప్పించడం కష్టం అంట. ఏదైనా విషయంలో క్రైస్తవులను ఒప్పించలేం, వాదిస్తారు. నేనే పర్ఫెక్ట్ అంటారు. బ్రదర్ మీరు పొరపాటు పొరపాటు అనేది నా డిక్షనరీలో లేదంటారు. ఒప్పుకోరు. మనం ఎంత అండి, మానవ మాత్రులం కదా. లోపాలు లేకుండా ఉంటాయా? సరి చేసుకోవడానికి ఇష్టపడవా? ఏమిటి కదా? కఠిన మనస్సా? క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు నీకు లేదా? కఠినాత్ముడిగా ఉంటావా? కాపరులు కఠినాత్ములైనారంటే మంద సర్వనాశనం. కాపరి దయగలవాడు, ప్రేమగలవాడుగా ఉండాలి. మన ప్రభువైన యేసు క్రీస్తు మనస్సును కలిగి ఉండాలి. పౌలు మనస్సు కలిగి ఉండాలా. కొరంథీ పత్రిక 11లో అదే అంటాడు. నేను క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటారు. ఈనాడు అలాంటి స్వభావం లేదని చెప్పడానికి మనం చింతిస్తున్నాం. చూడండి, రోమా పత్రిక 14వ అధ్యాయంలో ఒక మాట. రోమా 14. రోమా 14. విశ్వాసం విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి. ఎవరట? విశ్వాసంలో బలహీనుడైన వారిని కూడా చేర్చుకోవాలా. ఏదన్నా కొద్దిగా జారిపోయే స్థితిలో ఉన్నాడనుకో విశ్వాసంలో, అలాంటి వాడిని కూడా చేర్చుకోవాలా. వాడిని విశ్వాసంలో స్థిరపరచాలా. వీడు పోతే పోనీలే, వాడు పోతే పోనీలే, ఆ కుటుంబం రాకపోతే ఏమిలే, వాళ్ళు రాకపోతే ఏమిలే, వీళ్ళు రాకపోతే ఏమిలే. అసలు మంద కాపరులకు ఎన్ని గొర్రెలు ఉన్నాయో తెలుసా? గొల్లవాణి ఉన్నాడు ఇప్పుడు. షెపర్డ్స్ మనకు దాదాపు ఒక కాపరికి 100 గొర్రెలు ఉంటాయి. మా ఊర్లో గొర్రెలు ఎక్కువ, గొల్లవాళ్ళు ఎక్కువ, యాదవులు. 100 గొర్రెలను వాళ్ళు పేరు పెట్టి పిలుస్తారు. ఇదిగో ఇది బట్ట గొర్రె, ఇదిగో చెక్క గొర్రె, ముక్క గొర్రె, అది ఏ గొర్రె లేదో కరెక్ట్గా చెప్తారు. నీ సంఘంలో 100 మంది ఉంటే 10 మంది రాకపోతే వాళ్ళ 10 మంది పేర్లు చెప్పగలవా నువ్వు? కాపరిగా ఉండి ఏ గొర్రె రాలేదో నువ్వు చెప్పగలవా? ఏ గొర్రె ఎందుకు ఆగిపోయిందో చెప్పగలవా? కాపరి అనేవాడు సంఘానికి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది రావట్లేదు, ఏ కారణం వల్ల రావట్లేదు, ఎందుకు జారిపోయారు, ఎందుకు వెనకబడిపోయారు? అదే ఇక్కడ మనం చూస్తున్నాం. రోమపత్రిక 14. విశ్వాసం విషయమై బలహీనుడైన వారిని చేర్చుకోండి. ఆయనను సంశయాస్పద వాదములను పెట్టుకున్నట్టుకు వద్దు. బలహీనుడైన వారిని చేర్చుకోండి అంటున్నారు. బలహీనుల కొరకే మనం ప్రయాసపడాలి. బలవంతులైన వారు బలహీనుల కొరకు ప్రయాసపడాలి. అదే 15వ అధ్యాయంలో కూడా చూడండి, పేజీ తిప్పండి. రోమపత్రిక 15, 1వ వచనం. కాగా బలవంతులమైన మనము అంటాడు. అంటే దేంట్లో బలము? విశ్వాసంలో బలం. బలవంతులమైన మనం మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. బలహీనుల యొక్క దౌర్బల్యములు, ఏ విషయంలో వారు బలహీనులు అవుతున్నారో ఆ బరువు కూడా మనం ఎత్తుకునే వారంగా ఉండాలి.
కొంతమంది మా అమ్మాయి మేము ప్రభువు నమ్ముకున్నామండి, మా అమ్మాయికి పెళ్లి కాలేదు, మేము మందిరానికి రాకము అని ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. ఎస్, ఆ అమ్మాయి పెళ్లి కోసం మనం అందరం ప్రార్థన చేయాలా, అవునా? ప్రార్థన చేయాలా, తగిన వరుణ్ణి కూడా మనం ఎతకాలా సంఘ పెద్దగా. వాళ్ళ కార్యాలలో మనం పాలిభాగస్తులం కావాలా. వివాహాలేనా, మరణాలేనా, స్తుతి కూడికలేనా, అన్నిటలో బలహీనుల దౌర్బల్యములను భరించుటకు సిద్ధబద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. మేలైన వాటి యందు సంతోషపరచవలెను అని మనం ఇక్కడ చూస్తున్నాం. సంతోషపరచాలి. ఏ విషయంలో వారు దుఃఖపడుతున్నారో ఎరిగి ఆ దుఃఖాన్ని నివారణ కలగజేయాలి. అది పోయి ఇంకా దుఃఖం పెంచే వాళ్ళు ఎక్కువైపోయినారు. ఇప్పుడు భయపడతా ఉంటే ఇంకా భయం పెట్టే వాళ్ళు ఎక్కువైపోయినారు. ఎక్కడ సేవ జరుగుతుంది ప్రియులారా? ఇవన్నీ మనకు హెచ్చరికలుగా చెప్పబడుతుంది. అందుకని ఎఫ్సి పత్రికలో చూడండి 5వ అధ్యాయం 5:1. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 14. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. మనం లేవాలి, ఇతరులను లేపాలి. మనలో క్రీస్తు ఉన్నాడు, ప్రకాశించు క్రీస్తు. ది షైనింగ్ క్రైస్ట్ ఈజ్ విత్ అస్. మనము ప్రకాశించుతున్న క్రీస్తును కలిగి ఉన్నాం. మృతుల్లో నుండి లేచి బలహీనులకు ఊతమివ్వవలసిన వారంగా ఉన్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చూడండి 24, 10:24లో ఒక మాట ఉంది. 10:24లో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనొచ్చు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెను. ప్రేమ చూపుట, సత్కార్యములు చేయుట, హెచ్చరికలు ఇచ్చుకొనుట. కొంతమంది మానుకుంటున్నారు. మానుకునే వాళ్ళను కూడా మందిరానికి నడిపించాలి. ఏ కారణంతో వాళ్ళు ఆగిపోతున్నారో తెలుసుకోవాలా. ఇక్కడ ఈగోలు, నా ఇష్టము, అది ఇవన్నీ కుదరవు. సేవ అనేది త్యాగంతో కూడినటువంటిది, ప్రేమతో కూడినటువంటిది. మన సమయాన్ని, ధనాన్ని అన్నీ కోల్పోవాలి. దేవుని ఆత్మల సంపాదన కొరకు మనంగా పానార్పణంగా అర్పించబడాలి. అదే పౌలు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, బలహీనులైనటువంటి వారిని బలపరచుట. ఇప్పుడు చూడండి, నిప్పులు ఉంటాయి పొయ్యిలో, అవునా? నిప్పులను అట్లానే వదిలేస్తే ఏమవుతాయంటే నిప్పు మీద బూడిద వస్తుంది. కొంత సమయానికి ఆ నిప్పులు కూడా ఆరిపోతాయి, అంతా బూడిద అయిపోతుంది. అదే నిప్పుల మీద 2 కర్రలు పెట్టామనుకోండి, మండుతూనే ఉంటుంది. ఒక కర్ర తీసేసినా కానీ నిప్పులు ఆరిపోతూ ఉంటాయి, క్రమేణా మంట తగ్గిపోతుంది. అలాగే మొక్కలు ఉంటాయి, మొక్కలు ఎండిపోతూ ఉంటాయి కదా. ఎండాకాలం వచ్చిందంటే నెలకు ఒక్కసారి ఒక బిందె నీళ్లు పోయి అది మళ్ళా చిగురుస్తుంది. ఎంత ఎండలో కూడా అది బతుకుతుంది. మనము నీరు పోసే వారముగా, వేడి పుట్టించే వారంగా, ప్రభు కొరకు ఆత్మలను సంపాదించేటువంటి వారంగా, ఆత్మలను బలపరిచే వారంగా మనం ఉండాలి. రండి ఆ తర్వాత విషయానికి వెళ్దాం. 3వ అధ్యాయం 3వ వచనం. నీవేలాగూ ఉపదేశం పొందితివో, ఏలాగూ వింటివో జ్ఞాపకము చేసుకునము. పనిచేసే వాళ్ళు ఎలా ఉండాలా? వాట్ వీఆర్ ఫస్ట్ వీ మస్ట్ నో. ఎలా ఉన్నాం మనం, ఏం చేసినాం మనం, అసలు మనం ఏంటి, వాట్ వీఆర్ అనేది మనం తప్పకుండా తెలుసుకోవాలా. మన స్థితి ఏందో తెలుసుకోవాలా. ఎక్కడి నుంచి మనం వచ్చాము, మన మూలం ఏంటి, ఏ స్థితిలో ఉన్నవారము, ఏ స్థితికి వచ్చాము. అది ఎరిగినప్పుడు ఇతరులకు చేయూత ఇవ్వడానికి మనకు అవకాశము ఉంటుంది. చూడండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలోని 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకోండి. పోరాటము, శ్రమ అనుభవించిన ఆ పూర్వపు దినములను జ్ఞాపకము తెచ్చుకోండి. కొంతమంది
ఇది శ్రమతో కూడింది కాబట్టి ఇంకా మా పొద్దుని వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. అవునా? అట్లా కాదు. ప్రభు కోసము ఎంత పోరాటమైన పోరాడతాం. అసలు మన జీవితాలే లోకానికి పాఠంగా ఉండాలి. యూ షుడ్ బి ఏ లెసన్ ఫర్ ఎవరిబడి. అది గుర్తుంచుకోవాలి. పూర్వపు దినములు జ్ఞాపకమునకు తెచ్చుకోండి. నీ పోరాటము, నీ శ్రమ అవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటితో అనుభవించిన వారితో పాలివారైనారు. నిందలు బాధలు ఉన్నాయి. శ్రేవలో పోరాటం ఉంది, శ్రమ ఉంది, నింద ఉంది, బాధ ఉంది. మరొక పక్షాన మనం ఆలోచన చేసినట్లయితే ఈ శ్రమలు మనం అనుభవించినప్పుడు అంతకుముందు మనకన్నా ముందర ఉన్నటువంటి వారు శ్రమలు అనుభవించిన వారితో కూడా మనం పాలిభాగస్తులము అవుతున్నాం. నువ్వు ఏం చెప్పగలుగుతావు సాక్ష్యము? ఏ పని చేయకుండా, శ్రమ అనుభవించకుండా సాక్ష్యం చెప్పడానికి నీకేముంది? లోకానికి సాక్ష్యం చెప్పాలంటే ఈ లోకంలో పని చేసిన వాడై ఉండాలా. పని చేసిన వాడికే కష్టాలు సుఖాలు తెలుస్తాయి తప్ప మిగతా వాళ్ళకు, ఊరికే వచ్చిపోయే వాళ్ళకు కష్టాలు సుఖాలు తెలియవు. జ్ఞాపకము చేసుకొనుము అంటారు. అవునా? ఎందుకంటే గలతీ పత్రికలో చూడండి, గలతీ పత్రిక 3, ఓ అవివేకులైన గలతీయులారా, 3:1, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టు యేసుక్రీస్తు మీ కనుల ఎదుట వర్ణింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితరా? మీరింత వివేకులైపోతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతురా. ఈ గలతీలో, ఈ ప్రాంతంలో ఉన్న సంఘాల వారు మొదట బిగినింగ్ ఎక్సలెంట్, ఫినిషింగ్ వరెస్ట్. ఆత్మానుసారముగా ప్రారంభించారు, శరీరానుసారంగా ముగిస్తున్నారు. ఏమైపోయింది? మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? ఎవరికో కలిగిన శ్రమలను చూసి నువ్వు వెనకంజ వేస్తావా? నువ్వు చూడాల్సింది ప్రభువును కానీ వ్యక్తులను కాదు కదా. అలా అనుకుంటే 12 మంది అపోస్తలులు హతసాక్షులైనారు. అలా హతసాక్షులైతున్నారని ప్రభు నమ్ముకోకుండా, ప్రభు సేవ చేయకుండా దూరంగా పారిపోతామా? ఇవన్నీ మనకు హెచ్చరికలు. జ్ఞాపకం చేసుకోవాలా. మన ప్రారంభం ఎలా ఉన్నది, ఎంత ఉత్సాహంగా ఉన్నాం, ఎంత ఆనందంగా ఉన్నాం, మన విశ్వాసాలు ఎంత చక్కగా సాగుతున్నాం మొదట్లో. ఇప్పుడు ఎలా ఉంది మన పరిస్థితి? ఇప్పుడు నేను ప్రభు నమ్ముకొని దాదాపుగా 45 సంవత్సరాలు అయింది. ఎలా ఉంది? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ప్రియులారా, మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ చూడండి, గలతీ పత్రిక 5:7లో కూడా, 5వ అధ్యాయం 7వ వచనం, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు అవి విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను? బ్రహ్మాండంగా పరిగెత్తుతున్నారు సేవలో, అన్నిటిలో. ఎవడో ఏదో అన్నాడని నువ్వు ఆగిపోతే ఎలా? ఎవరో ఏదో ఇబ్బందులు పెట్టారని నువ్వు దూరం అయితే ఎలా? మానవులకు ఒక్కసారి జీవితాన్ని ఇస్తున్నాడు ప్రభు. ఈ జీవముతో, ఈ జీవితంతో ప్రభువును మహిమపరిచే వరంగా ఉండాలి. మరలా అవకాశాలు రావు. వచ్చిన అవకాశాన్ని ఎంత శ్రమ అయినా, ఎంత బాధ అయినా ఆ కార్యాన్ని మనం నెరవేర్చే వరంగా ఉండాలి. అందుకని అంటాడు, నీ మొదటి స్థితిని జ్ఞాపకము చేసుకో. ఆరంభంలో బ్రహ్మాండమైన ఉజ్జీవం. అవునా? రాను 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 ఏమైంది? నీరసం అయిపోయింది. నీరసం ఉండకూడదు. కష్టాలు రాకుండా, మనకు రాకుండా ఎవరికి ఉంటాయి? చాలామంది అంటారు, అయ్యో కష్టాలు బ్రదర్, మేము ఏదో పోతాము వస్తాము అంతే తప్ప మేమేం చేయము. నో. పోయి రావడానికి దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని, నీకు ఇచ్చిన కృపావరాలను వ్యర్థం చేస్తావా? ప్రభువు ఇచ్చిన కృపావరములను, ఇదే అవర్ ఫెయిత్ ఈజ్ లైక్ ఏ ఫ్లోయింగ్ వాటర్. మన విశ్వాసం అనేది పరుగులెడుతున్న నీటి ప్రవాహం లాంటిది. ఒకవేళ ఎవడన్నా అడ్డగట్టి ఇక్కడ వేసానుకో, నీళ్లు ఇటు పక్కకి వెళ్ళిపోతాయి, ఇంకొక నేల తడుపుతాయి. నేలను తడుపుతూనే ఉంటుంది మన విశ్వాసం. పంట పండిస్తూనే ఉంటుంది. దాన్ని ఎవడు పరిచినా కానీ వాడికి నష్టమే. కానీ ఈ విశ్వాసం అనేది మరొక చోట
అని చేస్తుంది. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నీరసం లేకుండా ఉజ్జీవంతో సాగాలి. మా జ్ఞాపకము చేసుకొనుము అంటాడు. ఆ తర్వాత చదువుదామయ్యా 3వ వచనంలోనే. చేసుకొని దాన్ని గైకొను అంటున్నాడు. అవునా? జ్ఞాపకం చేసుకోవాలా, గైకొనాలంటే లోపాలన్నింటినీ సరి చేసుకొని మళ్ళా ముందుకు సాగాలి. అందుకని ప్రకటన 1:3 అంటాడు, ఈ వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. గైకొనుట, శ్రమలన్నీ కూడా రాసి పెట్టారు సోదరుడా. సంతోషమే కాదు, రక్షణానందమే కాదు, సేవలో ఉండే శ్రమలను, కష్టాలను కూడా బైబిల్లో రాసి పెట్టారు. ఇవన్నీ ఉన్నాయని ఎరిగే మనం ప్రభు సేవలో సాగాలి. కాబట్టి గైకొనుము, ప్రకటన 22:7 కూడా అదే. గైకొనుము అంటాడు 22:7 చివరి మాట అది, చివరి అధ్యాయంలో. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. గైకొనుము అని అంటున్నాడు. ఆ తర్వాత చూడండి 3వ అధ్యాయం, ఇక్కడికి రండి. నీవు ఆ తర్వాత గైకొనుచు మారు మనస్సు పొందుము అంటాడు. మారు మనస్సు అంటే చెడును విడిచిపెట్టాలా, మంచిని గైకొనాలా, విశ్వాసయాత్రలో సాగాలి. మారు మనస్సు పొందుము ఇక్కడే ఉంది. ప్రకటన 2:21 అనా, పేజీ తిప్పితే వెనక ఉంటుంది. ఇక్కడే 2:21లోనే ఉంది. మారు మనసు, తోయితేర సంఘానికి రాస్తూ, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది, కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనలదో. ఇదిగో దాన్ని మంచము పట్టించి దానితో కూడా విభజించు వారు వానికి క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు. మంచం పట్టిస్తాను అంటున్నాడు. అనా, బెడ్ ఎక్కిస్తానంటే దేవుడు. బీ కేర్ఫుల్. మారు మనస్సు పొందుము. నా ఇష్టమని సంఘాన్ని నువ్వు ఆడుకున్నట్లయితే సంఘము, దేవుడు నిన్ను ఆడుకుంటాడు. బహుశ్రమల పాలు చేస్తాను అంటున్నాడు. మంచం పట్టిస్తాను అంటున్నాడు. ప్రియులారా, జీవంగల దేవుని సంఘం జోలికి మనం ఎవరం పోకూడదు. సంఘాన్ని ఆటంకపరచకూడదు. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల వాడు పాడగును ఉంది. అవునా? దేవుని ఆలయమును ఎప్పుడు పాడు చేయకూడదు. ఆయన పరిచర్యను మనం అడ్డగించకూడదు. అది ప్రభు పరిచర్య అని మనం గుర్తెరగాల. అందుకని అపొస్తలుల కార్యంలో చూడండి, ఒక ఉదాహరణ చెప్పేసి ముందుకు సాగుతాను. 8వ అధ్యాయం. ఒకడు డబ్బు తీసుకొచ్చి అపొస్తలుల దగ్గర పెడతాడు కదా. పేతురు, యోహానులు పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే గారడి సీమోన్ అనేవాడు తీసుకొచ్చి ద్రవ్యం పెట్టి, నేనేమని మీద చేతులు ఉంచుతానో వాడికి ఏం కావాలా? పరిశుద్ధాత్మ రావాలా. డబ్బుతోటి పరిశుద్ధాత్మను కొనాలని ప్రయత్నం చేశాడు. ఎవరు? సీమోను. అప్పుడు పేతురు అన్నాడు, నీ ద్రవ్యం ఇచ్చి దేవుని వరంను సంపాదించుకుందని తలంచుకుని నీ వెండి నీతో కూడా నశించును కాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాల్పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. చెడును విడిచిపెట్టుట, మంచిని చేపట్టుట, ఇదే మారు మనస్సు. మారు మనస్సు పొందుము. మారు మనస్సు అనే చాప్టర్ పెట్టి మనస్సు అనే పుస్తకంలో రాశాను, చదవండి. బాగుంది పుస్తకం. మీరు చదివి నాకు చెప్పండి ఫోన్ చేసి, బాగుందా లేదని. చెడుగును విడిచిపెట్టుట, మారు మనస్సు పొందుట, మారు మనస్సు కొరకు ప్రభువును వేడుకొనుట చాలా ప్రాముఖ్యమైనది. రండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు కొందరు ఉన్నారు. ఈ సంఘమంతా భ్రష్టు పట్టిపోలే, సంఘమంతా దారి తప్పలే. గుర్తుంచుకోండి. చాలామంది అంటారు సంఘం ఎత్తబడుతుందా అని. సంఘంలో కొంతమంది బాగుంటే కొంతమంది ఎత్తబడతారు, అందరూ బాగుంటే అందరూ ఎత్తబడతారు. సంఘం అనగా విశ్వాసుల సమూహం. నీ విశ్వాసమును బట్టి నువ్వు ఎత్తబడతావు. అదే అపవిత్రపరచుకోనని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు, జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే. చాలామంది మృతుల్లాగానే సంచరించుతున్న శవాల్లాగా ఉన్నారు విశ్వాసం విషయాన్ని.
పరిపూర్ణులుగా లేరు. అయితే కొంతమంది తమ వస్త్రములను అపవిత్రపరచుకొని వారు కొందరు ఉన్నారు. అంటే సంఘం అందరూ అపవిత్రులు కాదు, కొంతమంది పవిత్రులు ఉన్నారు. గుర్తుంచుకోండి, ప్రతి సంఘంలో కొంతమంది పవిత్రులు ఉంటారు. అంటే శేషం అనేది ఉంది, అవునా? ఈ శేషాన్ని గురించి చదవాలంటే రాజుల గ్రంథంలోనే కదా, ఏలియా కాలంలో, అవునా? ఏలియా కాలంలో శేషం ఉందని చెప్తాడు కదా. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. యెజబెలు అందరినీ చంపుతా ఉంటే ఏలియా ఒక్కడే అంటాడు, నేను తప్ప ఇంకెవడు లేడు అని ఏలియా అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 18 అయ్యా, 19 అయ్యా, 18:6 ఎక్కడ అది? అయ్యా 22 19 అయ్యా, 19 శేషము ఉన్నారు అనే మాట ఉంది అయ్యా. శేషము ఉన్నారు అని అంటాడు. ఇదిగో 17వ వచనం, ఆహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలు వారిని కష్టపెట్టువాడవు నీవే అంటాడు. అయ్యా ఇంకెక్కడో ఉంది ఇది, 29 అయ్యా, 19 10 ఎక్కడ? 19వ అధ్యాయం బాబు, 18 కాదు, క్షమించండి, 19వ అధ్యాయం 18వ వచనం. ఇశ్రాయేలు వారిలో బయలుకు మోకాళ్ళూనక నోటితో వానిని ముద్దు పెట్టుకొనక నుండు 7,000 మంది ఇంకా నాకు ఇంకను మిగిలి ఉన్నారు. ఎలియా అంటాడు, నేను ఒక్కనే, అందరూ పోయినారంటాడు. అయితే ప్రభు ఏమంటున్నాడు, తండ్రి 7,000 మంది ఇంకా మిగిలి ఉన్నారు నాకు శేషం అంటాడు. మనం అనుకుంటాం నేను తప్ప ఇంకెవడు లేడు అనుకుంటాం, అవునా? ఈ సంఘంలో లేదా చాలామంది అనుకుంటారు మేమందరం ఉంటాము, వీళ్ళు మౌనంగా ఉండేవాళ్ళు, వీళ్ళు ఇంతేలే అనుకుంటారు. ఎవరు ఎత్తబడతారో ఎవరు విడిచిపెట్టబడతారో దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. శేషం అనేది ఉంది. ప్రతి సంఘంలో శేషం ఉంటుంది, ఆ శేషమే ఎత్తబడుతుంది. గుర్తుంచుకోండి. అందుకే అంటాడు, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు. ఎవరు అర్హులు? కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. 10-18. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాదు. వాడే అర్హుడు. ప్రభు ఎవరిని మెచ్చుకుంటాడో మనకు తెలియదు. నీ క్రియలు నా ఎదుట సరి అయినవి కావు. మనల్ని గురించి జడ్జి చేసేవాడు ప్రభువే. మనకు నచ్చిన వాళ్ళను నువ్వు ఎక్సలెంట్ బ్రదర్ అంటే వాళ్ళంతా పరలోకానికి పోతారని మనం చెప్పలేం, అవునా? ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు. ప్రభు ఎవరిని మెచ్చుకుంటాడో మనకు తెలియదే. అది నీ అంతరాత్మకు తెలుసు, ప్రభువుకు తెలుసు. అందుకనే ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. తెల్లని వస్త్రములు ధరించుకొందురు. తెల్లని వస్త్రములు పవిత్రతకు సాదృశ్యం, విజయానికి సాదృశ్యం, నమ్మకత్వానికి సూచన. అలాంటి వారు ఇక్కడ అంటాడు కదా, తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. నాతో కూడా వాళ్ళు ఉంటారు అంటున్నాడు, అవునా? పవిత్రమైనటువంటి వారు, విజయపదంలో ఉండేటువంటి వారు, నమ్మకస్తులు ప్రభుతో కూడా సంచరించెదరు. హనోకు నీతిమంతుడు దేవునితో కూడా నడిచి పరలోకానికి వెళ్ళిపోయాడు. అలానే యేసు రొమ్మున ఆనుకొని ఉన్న యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు యోహాను ప్రభు దగ్గరికి కొనిపోబడ్డాడు. ప్రియులారా, నాతో సంచరించును, ప్రభుతో కూడా సంచరిస్తాము అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత 5వ వచనానికి రండి. జయించువాడు అలాగున
తెల్లని వస్త్రములు ధరించుకొను. జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకొను. ఇందాక చెప్పుకున్నాం మనం, తెల్లని వస్త్రం, తెలుపు అనేది నీతికి సూచన. ధరించుకొను, నీతి గలవాడు, క్రీస్తు నీతి కలిగినటువంటి వాడు. ఆ తర్వాత చూడండి, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిచిపెట్టను. బా, జీవ గ్రంథము సోదరుడా, జీవ గ్రంథం ఉంది, మనకందరికీ తెలుసు. నిర్గమకాండం 32వ అధ్యాయము 32వ వచనంలో మోషే అంటాడు, వారిని క్షమించినావా సరే, లేదా జీవగ్రంథంలోని నా పేరు తుడిచిపెట్టుము అంటాడు. అయితే ప్రభు ఏమంటాడు? ఆయన తుడిచిపెట్టలే, మోషే ప్రార్థన ఆలకించి వారిని క్షమించాడు. అబ్బా, జీవగ్రంథములో నుండి మోషే పేరు తుడిచిపెట్టలేదు. జీవగ్రంథమును నీ పేరు తుడిచిపెట్టను. నిర్గమకాండం 32:32లో ఉంది. అదే ఇక్కడ అంటాడు చూడండి, ప్రకటన గ్రంథంలోని 20వ అధ్యాయం చదువుకుందాం. 20వ అధ్యాయం 15వ వచనం, ఎవని పేరైన జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో ఉండును. జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే అగ్నిగుండమును. జీవగ్రంథమందు నీదు పేరును లిఖించును, జీవదాత యేసు ప్రభువు నిత్య జీవమీచును, నిత్య జీవమీచును. ఏ సిలువ వైపు చూడుమా, పిలుపు యేసుదేసుమా. సిలువ వైపు చూడు, ప్రభు నిన్ను పిలుచుతున్నాడు. జీవగ్రంథమందు నీ పేరు రాస్తున్నాడు, తుడిచిపెట్టాడు ఆయన. నిత్య జీవము నీకు అనుగ్రహించువాడు. ప్రియులారా, నిత్య జీవము ఆయన నీకు ఇచ్చును, నిత్య జీవము. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21:27, గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. నిత్యత్వంలో ప్రవేశించువారు, నూతన యెరూషలేములో ప్రవేశించువారు జీవగ్రంథంలో పేరు ఉన్నటువంటి వారే. పేరు గలవారు పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తారు. పేరు గలవారు అగ్నిగుండము తప్పించుకుంటారు. పేరు గలవారు దేవుని తీర్పు నుండి, ధవల సింహాసనము తీర్పు నుండి తప్పించుకుంటారు. చూడండి ఆ మాట కూడా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు 12:1. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహాధిపతి యగు మికాయేలు వచ్చెను. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాల పర్యంతము ఎన్నటికి కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. జీవగ్రంథములో పేరు లిఖించబడిన వారు ఆపద నుండి తప్పించుకుంటారు, తీర్పు నుండి తప్పించుకుంటారు, అగ్నిగుండము నుండి తప్పించుకుంటారు, పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించడానికి అర్హులవుతారు. గుర్తుంచుకోండి, వారే అర్హులు, మరొకరు కారు. కాబట్టి ప్రియులారా, జీవగ్రంథంలో నీ పేరు ఉన్నదా? ఉన్న పేరు తుడిచిపెట్టకుండా ఉన్నదా? మొదట రాసిన తర్వాత ఆయన తుడిచిపెడతాడేమో, జాగ్రత్త. నీ క్రియలు సరిగా లేవు అని సార్దీసు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. జీవించుతున్నావనే పేరు మాత్రం నీకుంది, కానీ నువ్వు మృతుడవే. మృతుడు పరలోకానికి ఎలా పోతారు? నీవు మృతుడవే, ప్రభువే చెప్తున్నాడు మృతుడవని. కావున ప్రియులారా, జీవగ్రంథములో నుండి జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రం తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. తండ్రి ఎదుట ఒప్పుకుంటానంటున్నాడు, దూతల ఎదుట కూడా ఒప్పుకుంటాను అంటున్నాడు. ప్రియులారా, 2 మాటలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మనకందరికీ తెలిసిన విషయం ఏంటి? 10వ అధ్యాయం 32వ వచనం, 10:32, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగను అనను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగనన్నాడు. అయితే మనము ఆయనను ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని ఒప్పుకుంటాడు. లూకా సువార్తలో చూడండి,
కొన్ని సార్లు శ్రమ వచ్చినప్పుడు యేసుప్రభు ఎవరో తెలియదు అనే వాళ్ళు ఉంటారు. అవునా? జాగ్రత్త, హెచ్చరిక ఇది. లూకాసు వార్త చిట్ట చివరి మాట 12వ అధ్యాయం 8వ వచనం. 12:8. మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడేవాడు మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వారిని ఒప్పుకొను. అయ్యా, దేవుని దూతలు, మత్తయి సువార్తలేమో దేవుని ఎదుట అన్నాడు, అవునా? తండ్రి ఎదుట అన్నాడు. ఇక్కడనేమో దేవదూతల ఎదుట. ఈ లోకంలో మనం ఒప్పుకుందాం, శ్రమైన బాధైన ప్రభువే మన రక్షకుడు, ఆయనే మన విమోచకుడు, మన పాపములకు క్షమాపణ కలుగజేసిన వాడు మన ప్రభు అని మనం ఒప్పుకున్నదాం. ఆయన కొరకు జయ జీవితాన్ని కలిగి జీవించుదాం. అదే ఇక్కడ అంటున్నాడు, జయ జీవితము జయించువాడు అంటాడు. అనా 5వ వచనంలో ప్రకటన 3వ అధ్యాయము 5వ వచనంలో, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. ఒకటి, నీ పేరు జీవగ్రంథంలో ఉందా? ఉంటే నువ్వు మనుషుల ఎదుట ఆయన ఒప్పుకుంటున్నావా? ఈ భూమి లోకంలో ఇక్కడ నువ్వు ఒప్పుకుంటే ఆయన తండ్రి ఎదుట దూతల ఎదుట మనల్ని ఒప్పుకుంటాడు. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. సంఘములతో మనమందరం కలిసి వస్తాం. ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘము కలిసి వస్తుంది. కాబట్టి పిల్లలారా, ఆయన్ను ఒప్పుకుందాము, ఆయన కొరకు జీవించుదాం. నామకార్థ జీవితం కాదు, నమ్మకమైన జీవితం అవసరం, పవిత్రమైన జీవితం అవసరం, విజయవంతమైన జీవితం అవసరం, నమ్మకత్వమైన జీవితం చాలా అవసరం. జాగరూకుడవై ఉండాలా, బలపరిచే వారంగా ఉండాలా, జ్ఞాపకం చేసుకోవాలా మన గత స్థితి, వాస్తవాన్ని మనము సత్యాన్ని గైకొని సాగాల, లోపాలు ఉంటే సరి చేసుకొని మారు మనస్సు పొందాలా. అంతేకాదు తెల్లని వస్త్రములు ధరించుకొని అర్హులముగా ఉండి జీవగ్రంథంలో మన పేరు లిఖించబడినదని ఎరిగినటువంటి వారమై తీర్పు తప్పించుకొని ఆశీర్వాదం, పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించుటకు అర్హులమై మన యాత్రలో మనం సాగుదాం. ఈ లోకంలో మనం ఆయన్ను ఒప్పుకున్నట్లయితే ఆయన పరలోకంలో కూడా మనల్ని ఒప్పుకుంటాడు. ఈ లోకంలో మనం ఆయన కార్యము చేసినట్లయితే పరలోకంలో కూడా ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన మనకు బహుమానాలు, అధికారాలు, కిరీటాలు ఆయన ఇవ్వబోతున్నాడు. ఈ సత్యాన్ని గుర్తెరిగి సార్దీసు సంఘము మనకు ఒక మాదిరికరంగా ఉంది కనుక సార్దీసు వలె కాకుండా పవిత్రంగా మనం ఉండాలా, మన సంఘము ఉండాలని కోరుకుంటూ మన విశ్వాస యాత్రలు మనం చక్కగా సాగుదాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించుగాక. మీకందరికీ వందనాలు. థ్యాంక్ యూ.